హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధమైన అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారిని చేత మనము దృఢపరచాలి. ఈరోజు మన వాక్య భాగ అంశము దేని గురించి అంటే సంపూర్ణ రక్షణ. ఈ సంపూర్ణ రక్షణ ఇందులో గతకాలపు అనుభవాలు, వర్తమాన కాలపు అనుభవాలు, భవిష్యత్ కాలపు అనుభవాలు, వీటన్నిటిని గురించి దేవుడు ఈ రక్షణ అనుభవాన్ని క్రోడీకరించి మాట్లాడుకొని పోతున్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో. ఒకసారి ఒక రోగికి బలహీనత వచ్చింది. బలహీనత వచ్చినప్పుడు డాక్టర్ గారు ఆ రోగికి ఔషధం అది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ రోగి తనకున్న బలహీనతను బట్టి ఔషధం వేసుకోవలసింది, కానీ ఆ ఔషధం అనేది అతడు వేసుకోలేకపోయిన వాడుగా ఉన్నాడు, నిర్లక్ష్యం చేసిన వాడుగా ఉన్నాడు. ఫలితము ఏమైంది అంటే అతడు చనిపోయిన వాడుగా కనపడుతున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనందరికీ రక్షణ అనే ఔషధమును దేవుడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మనము ఆ క్రీస్తు ద్వారా వచ్చే రక్షణ అనే ఔషధాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఆత్మీయమైన మరణము అనేది మనమందరము పొందువారంగా ఉంటాం. ఆత్మీయమైన మరణము అంటే దేవుని నుంచి మనము దూరమైపోవడము అని అర్థము. ఈరోజు రక్షణ గురించి, సంపూర్ణత అనే అనుభవాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రక్షణ అనేది నిర్లక్ష్యము చేయడము అనేది చాలా ప్రమాదము. రక్షణ అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది ఏదో మతమని, కానీ రక్షణ అంటే న్యాయ తీర్పు నుంచి విమోచన. రక్షణ అంటే ఏమిటి? రక్షణ పొందుకున్నామంటే మతం తీసుకున్నామంటారు, అది కాదు. రక్షణ అంటే న్యాయ తీర్పు నుంచి విమోచన. అది సంస్కారపు అనుభవం కలిగిన వారై ఉండవచ్చు, సంస్కారపు అనుభవం లేని వారై ఉండవచ్చు. ఎవరైనా సరే ఈ న్యాయ తీర్పు ఎదుటకు రావలసిందే. ధవళ వర్ణ సింహాసనం ఎదుటకు వారు అలా వచ్చిన వారు దేవుని యొక్క తీర్పును బట్టి నిత్య జీవానక నిత్య మరణానక అనేది భూమి మీద వారు జరిగించిన పనుల బట్టి ఉంటుంది. రక్షణను నిర్లక్ష్యము చేయడము అనేది ప్రమాదము. ఎందుకంటే ఒక నౌక సముద్రంలో ప్రయాణం చేస్తుంది, అనుకోకుండా ప్రమాదం వచ్చింది. ఆ నౌకలోని వారు ఏం చేశారంటే ప్రయాణికులు చనిపోకోకుండా లైవ్ జాకెట్స్ అనేవి వేసుకోమన్నారు. లైవ్ జాకెట్స్ వేసుకున్న వారు రక్షించబడ్డారు. నాకేమవుతుంది, నాకేమీ కాదు అని ఆ లైవ్ జాకెట్స్ను తిరస్కరించి నిర్లక్ష్యం చేసిన వారు ఏమయ్యారంటే సముద్రంలో మునిగిపోయిన వారిలో ఉన్నారు. నిర్లక్ష్యము అనేది తిరస్కరించడం అనే అనుభవంతో సాదృశ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము. సత్యము గురించి మనము అనుభవ జ్ఞానము పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల ఆ పాపములకు బలి కలుగదు. చూడండి, బుద్ధిపూర్వకంగా అంటే సత్యమును గురించి అనుభవ జ్ఞానం అనేది
బుద్ధిపూర్వకంగా మనము తెలుసుకున్న తర్వాత కూడా పాపము చేసిన ఎడల, అంటే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కృప, ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకుని మరలా నీ బుద్ధిపూర్వకంగా ఆ పాపాన్ని కనుక చేసినట్లయితే ఇక నీకు ఎన్నటికీ ఎన్ని బలులు అర్పించినా కూడా ఆ బలికి ఏముండదు, ఆ విడుదల అనేది ఉండదు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనేది ఉండదు. మరి మనము ఈ పాపము గురించి, ఎట్లాంటి రక్షణ గురించి ఎలాగ స్పందించాలి? దీన్ని మనము చాలా గంభీరంగా తీసుకోవాలి. బైబిల్ గ్రంథంలో 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, ఇదిగో నేడే ఇదే అనుకూలమైన సమయము, ఇదే మీకు అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఏమంటున్నాడు? దేవుడు రక్షణ గురించి మాట్లాడుతుంటే మనం తేలిగ్గా తీసుకోకూడదట. అనుకూలమైన సమయం ఇదే, రక్షణ దినము ఇదే. అంటే దేవుడు మన యొద్దకు రక్షణను ఇచ్చినవాడుగా ఉన్నాడు, దాన్ని గౌరవించాలి. అంటే ప్రార్థనలో జీవించాలి, వాక్యములో పెరగాలి, సంఘములో విశ్వాసిగా ఉండాలి. ఎవరైతే ఈ అనుభవాలు, అంటే ప్రార్థనలో జీవించి, వాక్యములో పెరిగి, సంఘములో విశ్వాసిగా ఉంటారో రక్షణను వారు గౌరవించినట్లు. మన యొద్ద రక్షణ ఉన్నది, దాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఖచ్చితంగా మనము దేవుణ్ణి తిరస్కరించిన వారుగా ఉంటాం, నిత్య జీవం అనేది పొందలేని వారుగా ఉంటాము, తీర్పులోకి వెళ్ళేవారుగా ఉంటాం. రక్షణను మనం ఏం చేయాలంటే పంచుకోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూసుకున్నట్లయితే, మీరు పొందిన కృప ఉన్నది, ఈ కృపను ఇతరులకు తెలియజేయాలి. ఇదిగో నేను ప్రార్థనలో గడుపుతున్నా, ఇదిగో నేను వాక్యంలో పెరుగుతున్నా, ఇదిగో సంఘములో విశ్వాసగా నేను ఉంటున్నా. రక్షణ అంటే మతం మార్చుకోవడం కాదు. మనము భూమి మీద జరిగించిన క్రియలు బట్టి, బుద్ధిపూర్వకంగా మనం చేసిన పనులు బట్టి ఒకరోజు తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పు నుంచి మనము దాటిపోవడమే రక్షణ. దాన్ని మనము సంపాదించుకోవాలి అని అనుకూలమైన సమయంలో నువ్వు దాన్ని సంపాదించుకున్న రక్షణను ఇతరులకు తెలియజేయాలి. వాక్య సేవకుడైన నా మీద కూడా దేవుడు ఈ గురుతరమైన బాధ్యతను పెట్టిన వాడిగా ఉన్నాడు. మనము సంస్కారపు అనుభవం పొందిన వారంగా ఉన్నామనుకుంటున్నాము, కానీ ఇంకా అనుభవపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకొని కూడా బుద్ధిపూర్వకంగా కొన్ని పాపాలు మనం చేయువారుగా ఉంటున్నామో, నువ్వు సంస్కారం తీసుకున్న రక్షణకు నువ్వు దూరంగా అయిపోతావు. ఎన్ని బలులు దాని నిమిత్తము నువ్వు అర్పించినా, చేసిన పని నిమిత్తమో ఆ బలికి ఏముండదంటే విడుదల, విమోచన అనేది ఉండదు అంటున్నాడు. ఒక చిన్న పిల్ల యాక్సిడెంట్లో గాయపడింది. అనుకోకుండా ఆ సహోదరుడు ఆ చిన్న పిల్లని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు రక్తం కావాల్సి వచ్చింది. సొంత చెల్లి కాబట్టి నా రక్తం సరిపోతుందేమని చూడండి అన్నాడు. రక్తం మ్యాచ్ అయింది. రక్తం మ్యాచ్ అవ్వడం వల్ల తన సహోదరికి తన రక్తాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నాడు. రక్తం ఇచ్చిన తర్వాత అతనికి ఒక అనుమానం వచ్చింది, ఇంత రక్తం నేను నా సహోదరికి ఇచ్చా కదా, నేనేమన్నా చనిపోతానా? కానీ ఇతనికి తెలియని విషయం ఏమిటంటే, ఆ రక్తం ఇచ్చడం వలన ఇతని యొక్క సహోదరి మరణము నుంచి జీవంలోకి నడిపించబడుతుందన్న విషయము తెలియడంలో. అట్లాగే మనము కూడా ఏం చేయాలంటే రక్షణను ఇతరులకు పంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే తాను ఏ ఉద్దేశం చొప్పున ఈ లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేర్టకై సర్వమానవాళి నశించిపోతున్న నిమిత్తము తన రక్తాన్ని ధారపోసి సర్వమానవాళికి ఏమి ఇచ్చిన వాడుగా ఉన్నాడంటే జీవమును అనేది ఆయన ఇచ్చిన వాడుగా ఉన్నాడు. తన రక్తము చేత మనకి తన ప్రాణాన్ని అర్పించి మనకేమిచ్చిన వాడుకున్నంటే రక్షణ ఇచ్చిన వాడుకున్నాడు. రక్షణ అంటే ఏమిటి? 3 అనుభవాలు నేను చెప్తాను, శ్రద్ధగా మీరు ఆలకించండి. రక్షణ అంటే పాప శిక్ష నుంచి విమోచించబడము. రక్షణ అంటే ఏమిటి? పాపము ద్వారా వచ్చే శిక్ష ఉంటుంది, ఆ శిక్ష నుంచి మనం విమోచించబడ్డము. ఒక వ్యక్తి నేరస్తుడుగా జడ్జి గారి ముందు ఉన్నాడు, దోషిగా తేలాడు.
జడ్జి గారు ఏం చేశారంటే అతనికి మరణశిక్ష విధించిన వాడుగా ఉన్నాడు. కానీ జడ్జి గారు కొడుకు మరణశిక్ష విధించిన వాని నిమిత్తము తాను ఆ మరణాలను ఆ శిక్షను తాను పొంది ఈ వ్యక్తి మీదకి రాబో శిక్షను ఆయన తప్పించిన వాడుగా ఉన్నాడు. అలాగే పాపము ద్వారా మనకేమొస్తుందంటే శిక్ష. పాపం వల్ల వచ్చు జీతము, రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఎలాంటి మరణం ఇది? 1 భౌతిక సంబంధమైన మరణము, 2 ఆత్మ సంబంధమైన మరణము. భౌతిక సంబంధమైన మరణము అందరికీ కలుగుతుంది. ఆత్మ సంబంధమైన మరణము ఎవరైతే రక్షణ పొందుకోరో వారికి ఈ ఆత్మ సంబంధమైన మరణము వారి చేసిన పాపాన్ని బట్టి వచ్చేదిగా ఉంటుంది. ఇప్పుడు జైలు తలుపులు అనేవి మూయబడ్డాయి. జైలు తలుపులు మూయబడిన తర్వాత ఎవరు కూడా ఆ చెరసాల్లోంచి తప్పించుకోలేరు. అట్లాగే పాపం అనే తలుపుల చేత మనము బంధించబడినప్పుడు మనము కూడా ఆ శిక్ష నుంచి బయటకు వెళ్ళలేని వారుగా ఉంటాం. మనిషి తనకున్న డబ్బును కానీ, జ్ఞానాన్ని కానీ, అధికారాన్ని కానీ ఉపయోగించి ఆ పాప శిక్షను తప్పించుకోలేడు. చాలామంది మనుషులు పుణ్యకార్యాలు చేయటం ద్వారా, దాన ధర్మాలు చేయటం ద్వారా, అన్నదానము చేయటం ద్వారా వారి మీద ఉన్న పాప శిక్షను తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ ఈ మనుష్య క్రియలు వలన వారి మీద ఉన్న పాప శిక్షను తప్పించుకోలేరటండి. నా దృష్టిలో మీరు చేసిన మంచి పనులు, నీతి క్రియలు ఎలాగున్నాయి అంటే మురికి గుడ్డల్లాగా ఉన్నాయి అని దేవుడు మాటలాడుచున్నవాడుగా ఉన్నాడు. అంటే రక్షణ అంటే పాప శిక్ష నుంచి మనము విడుదల పొందడం అని నేను చెప్తున్నా. పాప శిక్ష నుంచి మనం విడుదల ఎలాగ పొందగలుగుతాము? పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరి మరణం నుంచి మనం ఎలాగ తప్పించుకోగలుగుతాము అంటే క్రీస్తు ద్వారా మనందరికీ విమోచన ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశించక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. పాపం వల్ల వచ్చు జీతము మరణము అంటున్నాను. మొదటిది పాప శిక్ష నుంచి విమోచించబడము రక్షణ అంటే. అందరూ ఒకసారి అలర్ట్గా ఉన్నారో లేదో మరలా చెప్తున్నాను. రక్షణ అంటే పాప శిక్ష నుంచి విమోచించబడడం. అందరూ చెప్పండి. పాప శిక్ష నుంచి విమోచించబడడం అంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము. మరి ఈ పాపం వల్ల వచ్చి జీతం అనే మరణం నుంచి తప్పించబడాలంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి తన అద్వితీయమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. పంపించినప్పుడు మనం ఏం చేయాలి చూడండి, అక్కడ 16వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక చాలు. అంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. కానీ మనుషులైన వారు ఈ పాపం అనే అనుభవాలను తొలగించుకోవడానికి దానాలు, ధర్మాలు, అన్నదానాలు, పుణ్యకార్యాలు అన్నీ చేస్తున్నారు. కానీ వీటి వలన వారి పాపం నుంచి వారు తప్పించుకోలేరు. మరి ఎట్లా తప్పించుకోగలుగుతారు? యేసుక్రీస్తు ప్రభువారు నా స్వకీయ రక్షకుడని ఎవరైతే విశ్వసించగలుగుతారో, విశ్వసించిన వానికి ఏం కలుగుతుందంటే రక్షణ అనే అనుభవము కలుగుతుంది. ఇంకొంచెం రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచు ఉన్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినో. మనమింకను పాపులమై ఉండగా అంటే ఇక్కడ పాప శిక్షను బట్టి మనకేమొస్తుంది అంటే పాప శిక్ష నుంచి మనం విమోచించబడతామనే అనుభవంలో ఉన్నాం. వాక్యం ఏం చెప్తుంది? మనం ఇంకా పాపులమై ఉన్నామో.
మరి పాపం బట్టి మనకి మరణము రావాలి. విశ్వసించడం వలన మరణం నుంచి తప్పించబడతారు. ఇంకా పాపములో ఉన్నవారు ఉన్నారు. వారి నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడు అంటే తను ప్రాణము పెట్టినవాడిగా మరణించిన వాడిగా ఉన్నాడు. ఇంకొంచెం లోతుగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి ఆత్మను అప్పగించెను. అంటే సమాప్తమైంది అంటున్నాడు. సమాప్తమైనది అంటే అర్థం ఏమిటంటే ఇదిగో అప్పు తీర్చబడినది. ఇదిగో పాపం వలన ఈ వ్యక్తి నీకు రుణగ్రస్తుడిగా మార్చబడ్డాడు. కానీ నేను ఈ లోకాన్ని ప్రేమించాను, నేను సిలువలో ప్రాణం పెట్టాను, వీరి నిమిత్తము నా విలువైన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని నేను కార్చిన వాడిగా ఉన్నాను. ఇదిగో ఈ పాపి యొక్క దోషం యొక్క ఫలితము మోయలేనిదిగా ఉన్నది, అతడు తీర్చలేని వాడుగా ఉన్నాడు. కాబట్టి నా పవిత్ర రక్తం చేత అతను శుద్ధి చేశాను. ఇప్పుడు అతడు పాపిగా లేడు, పవిత్రుడిగా మార్చబడ్డాడు అన్న అనుభవం దేవుడు నిర్ణయించుకున్న తర్వాతనే సమాప్తమైంది అంటున్నాడు. అప్పు తీర్చబడింది, అప్పు తీర్చబడింది. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము నశించిపోతూ ఉన్నారు. అలా నశించిపోకుండా ఉన్న నిమిత్తము, సంహార చేతిలో చావకుండా నిమిత్తము గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని నిలువ కమ్ముల మీద, అడ్డకమ్ముల మీద ఆయన పూసిన వాడిగా ఉన్నాడు. ఎవరి యొక్క ఇంటి గుమ్మముల మీద గొర్రెపిల్ల రక్తము ప్రోక్షించబడుతుందో ఆ ఇంటి మీదకి ఏమి రాలేదంటే సంహార దూత రాలేదు. అట్లాగే పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఈ మరణము ఎవరి మీదకి రాదు అంటే ఆయన రక్తము చేత కడగబడిన వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన విమోచన క్రయధనంగా తన రక్తాన్ని చెల్లించిన వాడుగా ఉన్నాడు. అందుకే సమాప్తమైంది అంట. ఇదిగో ఇతని అప్పు నేను తీర్చివేశాను. ఎందుకంటే ఒక వ్యక్తి అప్పు తీర్చలేని వాడుగా ఉన్నాడు. అతని బాధను గమనించిన స్నేహితుడు ఏం చేస్తారంటే ఆ రుణ బాధ నుంచి విముక్తి కలిగజేయడానికి తన సొమ్మంతా ఆ యజమానికి ఇచ్చుట వలన ఇతడు ఆ అప్పు నుంచి అతడు విడుదల పొందిన వాడుగా ఉన్నాడు. పాప భారం అనే రుణ బాధ మానవుడు అనుభవించుచున్నాడు. తనంతట తానగా ఈ పాప భారం నుంచి విడుదల అనేది పొందలేడు. కానీ దేవుడు తన స్వకీయ రక్తము చిందించుట చేత మనుషులను ఆ పాప భారం నుంచి విడుదల పొందించిన వాడుగా ఉన్నాడు. మొదటి రక్షణ అంటే పాపము యొక్క శిక్ష నుంచి మనకు విమోచన కలగడము, విమోచించబడము. పాపం యొక్క శిక్ష నుంచి విమోచించబడడం అంటే పవిత్రమైన క్షమాపణ పొందడం. ముందుగా దేవుని ద్వారా క్షమాపణ పొందడం. పాపం యొక్క శక్తి నుంచి విమోచించబడము అంటే పవిత్రమైన జీవితం మనం కలిగి ఉండడము. ఇంకొంచెము పాప సన్నిధి నుండి విమోచించబడము అంటే ఇప్పటి వరకు లోకములో ఉన్నాము కానీ నిత్య జీవంలోకి మనము అడుగుపెట్టువారుగా ఉంటాం. మొదటిది రక్షణ. రక్షణ అంటే పాప శిక్ష నుంచి మనము విమోచించబడము. ఎలాగ విమోచించబడతాం? రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రారంభ వచనములో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి అంటే ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడతారో వారు రుణబాధల నుంచి విడుదల పొందిన వారుగా ఉన్నారు. దేని నుంచి విడుదల పొందిన వారుగా ఉన్నారు? రుణబాధ నుంచి వారు విడుదల పొందిన వారుగా ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. మరలా ఇంకొంచెము ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, మీరు విశ్వాసం ద్వారాను కృపచేతను రక్షించబడ్డారు. అంటే క్రీస్తు యేసుతున్న వారు ఎట్లా రక్షించబడుతున్నారు? విశ్వాసము ద్వారాను కృపచేతను. 3వ అనుభవం ప్రకటన రాసిన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం, అయినను నేను అవేవనగా చదవండి.
2వ అధ్యాయం 14వ వచనం. అయితే వచనం ఉంటుంది, ఇక మీదట మీకు మరణము అనేది ఉండదు. ఇప్పుడు పాప శిక్ష నుంచి విమోచించబడము అంటే ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడతారో, ఎవరైతే ఆ రక్తము చేత విమోచించబడిన వారిగా ఉంటారో, విమోచించబడిన వారికి ఏ తీర్పు లేదు. విమోచించబడిన వారికి ఏ తీర్పు. ఎట్లా విమోచించబడ్డారు? దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఒకటి కృపచేత వారు విమోచించబడిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇక పైన వారికి తీర్పు లేదు. తీర్పు లేకపోవడం వల్ల వారికి ఏమి ఉండదు? మరణము అనేది ఉండదు. కాబట్టి రక్షణ అంటే పాప శిక్ష నుంచి విమోచించబడము. పాప శిక్ష నుంచి విమోచించబడడం. ఒక ప్రాంతంలో కొంతమంది దొంగతనాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అప్పుడు రాజు ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఇక మీదట ఎవరైనా సరే దొంగతనాలు కనుక చేస్తే 100 కొరడా దెబ్బలు అని. అనుకోకుండా రాజు యొక్క తల్లే దొంగతనం చేసింది. గ్రామంలో ప్రజలందరూ ఏమంటున్నారంటే, ఇప్పుడు రాజు తన తల్లికి శిక్ష విధిస్తాడా, చట్టాన్ని రద్దు చేస్తాడా? అయితే రాజు ఏమంటున్నారంటే, చట్టము రద్దుపరచడానికి వీలు లేదు అని చెప్పి చట్టాన్ని అమలుపరచవలసిందని తల్లిని 100 కొరడా దెబ్బల ఎద్దకు తీసుకొచ్చాడు. తల్లిని కొట్టబోచ్చు ఉండగా ఈ రాజు ఏం చేశాడంటే, తన వస్త్రాన్ని విప్పి తల్లికి బదులుగా ఇతడు 100 కొరడా దెబ్బలు తిన్నవాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం కనపడుతుందంటే, తల్లి మీదకి రావలసిన కొరడా దెబ్బలు, శిక్ష, గాయములు ఇవన్నీ కూడా ఎవరు భరించిన వారుగా ఉన్నారంటే, కుమారుడు భరించిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో అదే చేసిన వాడుగా ఉన్నాడు. మన పాప శిక్షను తనపైన వేసుకొని ఆయన గాయము నొంది రక్తము కార్చి మనకు పాపము నుంచి విడుదల అనేది కలగజేసిన వాడుగా కనబడుచు ఉన్నాడు. అందుకే రక్షణ అంటే పాప శిక్ష నుంచి మనకి విమోచించబడము, పాప శిక్ష నుంచి మనము విమోచించబడము అనేది కనబడుతుంది. ఈరోజు రక్షణ అనేది మతము కాదు. రక్షణ అనేది ఏమిటి? మతము కాదు. ఇదేమిటి? రక్షణ అంటే న్యాయ తీర్పులో నుంచి మనము తప్పించుకోవడమే రక్షణ. న్యాయ తీర్పులో ఎదుట మనం నిలబడాలి, కానీ ఆ తీర్పు మన మీదకి రాకోకుండా సజీవంగా తప్పించుకోబడమే రక్షణ అంటే. రెండవ అనుభవం గురించి నేను చెప్తున్నా. మొదటిది పాపం యొక్క శిక్షణ గురించి మాట్లాడుతున్నా. రెండు, పాపం యొక్క అధికారం గురించి విమోచించబడము. మొదట పాపం ద్వారా మన మీదకి ఏమొచ్చిందంటే శిక్ష వచ్చింది. దాని నుంచి క్రీస్తు రక్తము విమోచించింది. మనకు బదులుగా ఆయన సిలువలో బలియాగమైన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు రెండు, పాప శిక్ష నుంచి మనము విడుదల చేయబడిన పాపం యొక్క అధికారం ఇంకా మన మీద ఉంటుందట. మరి ఈ పాపం యొక్క అధికారం నుంచి విడుదల పొందడం కూడా రక్షణకు సంబంధించినదే. ఎందుకంటే ఒక బలహీనమైన దుష్టుడు ఉన్నాడు. ఆ దుష్టుడు మనలోని బలహీనతలను ఏం చేశాడంటే క్యాచ్ చేసుకున్న వాడుగా ఉన్నాడు. తన యొక్క శక్తి చేత అనేక దినాలుగా ఆ బలహీనతల మధ్యలోనే మనల్ని జీవనము కొనసాగించేలా చేస్తున్నాడు. మనకి బయట పడాలి అని ఉంది, కానీ బయట పడలేకపోతున్నాం. ఇదే పాపం యొక్క అధికారము అంటే. ఆల్రెడీ మనం ఆ పాపం మానేసాం, కానీ దాని యొక్క అధికారం ఏం చేస్తుందంటే ఇంకా మన మీద ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తూ ఉంటుంది. మనిషి పాపము చేత బంధించబడిన స్థితి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ బంధకాల నుంచి మానవులైన మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఈరోజు కూడా ఉన్నాడు. పాపం యొక్క అధికారం నుంచి మనము ఎలాగ విమోచించబడ్డామో అంటే, రక్షణ అంటే పాపం యొక్క శక్తి నుంచి విమోచించబడడం మాత్రమే కాదు, కానీ రక్షణ అంటే పాపం యొక్క అధికారం నుంచి కూడా విమోచించబడడం అని అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయం. అంటే పాపము చేయు ప్రతివాడు ఇప్పుడు ఆ పాపానికి ఎలాగ ఉన్నాడంటే దాసుడుగా కనబడుచున్నాడు.
అది మనస్సు, శరీరము, ఆత్మ మీద అది ఏలుబడి చేస్తుంది. మనసు మీద పాపం అధికారం చెలాయిస్తుంది, శరీరం మీద పాపం అధికారం చెలాయిస్తుంది, మన యొక్క ఆత్మ మీద కూడా ఈ పాపం ఏం చేస్తుందంటే అధికారం చెలాయిస్తుంది. ఎందుకంటే చాలామంది మద్యపాన ప్రియులు ఉంటారు, ధూమపాన ప్రియులు ఉంటారు, దురలవాట్ల ప్రియులు ఉంటారు. ఇది ఒక వర్గం. ఇంకో వర్గం ఉంటుంది, వీళ్ళు ఏదో రోజు మానేస్తారు దేవుని యొక్క మహాకృపను బట్టి. ఇంకో వర్గం ఉంటుంది, కోపానికి సంబంధించిన ప్రియులు ఉంటారు, అసూయకి సంబంధించిన ప్రియులు కనపడతారు, అబద్ధానికి సంబంధించిన ప్రియులు కనపడతారు. అంటే మద్యపానము, ధూమపానము కొన్ని వ్యర్థమైన అలవాట్లు కలిగిన వారు కొన్ని బానిసత్వాలు గుండా నడుస్తారు. అబద్ధము, కోపము, అసూయ ఇది కూడా ఒక పాపమే. ఇవన్నీ మన మీద ఏం చేస్తున్నాయి అంటే అధికారం చెలాయిస్తున్నాయి. అబద్ధము కూడా దేవుడు చెప్పిన పాపాల్లో ఒక పాపం, కోపము కూడా దేవుడు చెప్పిన ఒక పాపాల్లో ఒక పాపం. అందుకే ఇప్పుడు పాపం యొక్క అధికారము అబద్ధం చెప్పేవాడి మీదను, కోపపడేవాడి మీదను, అసూయపడేవాడి మీదను, ధూమపానము, మద్యపానము, దురలవాట్లు కలవాడి మీద ఇది ఏం చేస్తుందంటే అధికారం చెలాయిస్తుంది. రక్షణ అంటే పాపం యొక్క అధికారం నుంచి కూడా మనము విమోచించబడము. రోమీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనము. ఇప్పుడు పౌలు గారు ఏమన్నారు? నేను ఏదో మంచి చేయాలి, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు నేను చేస్తూ ఉన్నాను. పాపం యొక్క అధికారంలో పౌలు గారు ఉన్నాడు. నేనేదో ఇంటి దగ్గర అనుకున్న ఆ మనుషులను చూస్తే మట్టుకి వాళ్ళకి నేను మేలు చేయాలి ఈసారి అని ఇంటి దగ్గర బయలుదేరే ముందు అనుకున్నా. కానీ ఎప్పుడైతే నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వారికి తారసపడ్డానో మేలు చేయాలన్న మనసు నాలో ఉంచిపోయి నీకు ఇదే అవకాశం, వీరికి ఎట్టి పరిస్థితుల్లో కీడు చేయాలన్న మనసు నాలో వచ్చేస్తుంది. అంటే పాపం యొక్క అధికారము నా మీద ఉన్నది కాబట్టి ఇంటి దగ్గర ఒకటి అనుకుంటున్నా, మనిషిని చూడంగానే ఇంకోటి చేస్తున్నా అని పౌలు గారు మాట్లాడుచున్నారు. రక్షణ అంటే ఈ పాపం యొక్క అధికారం నుంచి విడుదల పొందడం. అంటే ఒక పక్షి ఉంది, ఆ పక్షిని వలబొడ్డి వేటగాడు ఏం చేశాడంటే గింజలు వేసిన వాడుగా ఉన్నాడు. గింజలు బట్టి పక్షి ఆ వలలో పడింది. వలలో పడ్డానన్న విషయము పక్షికి తెలిసింది. కానీ ఎంత ప్రయత్నించినా వలను అది ఛేదించుకొని వెళ్ళలేకపోతుంది, వలను అది తప్పించుకొని వెళ్ళలేకపోతుంది. వేరొక వ్యక్తి దాన్ని చూచి తన దగ్గర కత్తిరి తీసుకొని ఆ కత్తిరితో వలను కత్తిరించుట వలన ఆ పక్షి ఏమైందంటే ఆ యొక్క బంధించబడిన అనుభవాల్లో నుంచి స్వేచ్ఛగా ఎగరగలిగింది. అలాగే మనకు కూడా కొన్ని అనుభవాలలో నుంచి బయటికి రావాలన్న ఆశ మనలో ఉంటుంది. కానీ పాపం యొక్క అధికారం ఏం చేస్తుందంటే మనల్ని వాటిలోంచి బయటకు తీసుకురాకోకుండా చేస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో క్రీస్తును నీ స్వకీయ రక్షకునిగా నువ్వు విశ్వసించగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులు అవుదురు. స్వతంత్రులు అదురు. కుమారులు మిమ్ములను స్వతంత్రులు చేసిన అంటే ఈ వ్యక్తి ఆ వలను కత్తిరించుట వలన పక్షి ఏ విధంగా స్వేచ్ఛగా వ్యవహరించిందో అట్లాగే పాపం అనే అధికారాన్ని దేవుడు కత్తిరించినప్పుడు మనము స్వేచ్ఛా జీవులము, మనము స్వతంత్రులను. ఎట్లా స్వతంత్రులయ్యాం? మనముగా కాదు, కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా పుట్టిట్టుగా కదటండి, నిజముగా మనము స్వతంత్రులుగా మార్చబడతాం. మనం ఏదో ఆ పాపాన్ని మానివేసామని అనుకుంటాం, కానీ నిజముగా పాపం సంబంధించిన అధికారం ఇంకా మన మీద ఉంటుంది. కానీ క్రీస్తు రక్తం మనల్ని స్వతంత్రులుగా చేస్తే ఇక నిజంగా ఎన్నడూ దాని వైపు నువ్వు ఆకర్షించబడిన వాడుగా ఉంటావు. హల్లెలూయా. రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము, మీరు కృపకే గాని ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు కనుక పాపము ఇక మీదట మీ మీద ప్రభుత్వము చేయదు. ఇదిగో
లోకంలో ధర్మశాస్త్రం ఉంది, దేవుని కృప ఉంది, కానీ మీరు కృపయే కానీ ధర్మశాస్త్రం మీ మీద ఏలుబడి చేయడానికి వీలేదు. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బాలన పరచితివే అని ఒక కీర్తనాకారుడు బైబిల్ గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. మనం కృపకు పాత్రులైన వారుగా ఉన్నాం కాబట్టి పాపం మన మీద ఇక అధికారము చేయి. ఆ వ్యక్తి వలను కత్తిరించినప్పుడు ఏ విధంగా స్వేచ్ఛగా విహరించిందో పక్షి, అయ్యో పాపం అని కృప చూపించాడు. కానీ వేటగాని దృష్టిలో ఇది నా వేట, నేను కష్టపడి పట్టుకున్నా అని అతడు తన యొక్క కష్టం గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా అది నీ వేటే, కానీ అది నా దగ్గర పని చేయదు, ఎందుకంటే నేను ఇతరులను స్వేచ్ఛగా చేయడానికి వచ్చి, ఇది నా స్వభావం. నీది పట్టుకునే స్వభావం అయితే నాది విడుదల చేసే స్వభావము. అందుకే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి మీరు లోబడాల్సిన అవసరమో లేదు. అందుకే ఇక మీదట మీ మీద ఈ పాపం ఏం చేయదు, అధికారము చలాయించదు అని దేవుడు చక్కగా చెబుతున్నాడు. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేయడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? అంధకార క్రియలను ఆయన జయించినవాడు. ఆయన అంధకార క్రియలను జయింపజేసిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు మనము కూడా ఏమవుతున్నామో జీవింపజేయగలుగుతున్నాం. ఎందుకంటే మార్గంలో పాము ఉంది, వెళ్ళిన వారందరినీ కరుస్తుంది. అయితే ఇతడు ఏం చేశాడంటే ఆ చీకటిలో ఉన్న పామును శిరమును చితగొట్టాడు. ఆ శిరమును చితగొట్టి ఏం చేశాడంటే దాన్ని దూరంగా పారవేశాడు. ఇక మీదట ఎవరు ఆ మార్గం గుండా వెళ్ళినా కూడా ఆ సర్పము వారిని కాటివేయడానికి అక్కడ ఏమి లేదు, సర్పము లేదు. అట్లాగే అంధకార క్రియలను ఆయన జయించి ఉన్నాడు కాబట్టి మనతో పాటు ఆయనతో పాటు మనము కూడా జీవింపజేసే కృపను ఇచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు రెండు రక్షణ అంటే పాపం యొక్క అధికారము నుంచి విమోచించబడము. ఎందుకంటే పూర్వం రోజుల్లో ఒక వ్యక్తిని బానిసగా తెచ్చుకునేవారు. అతనికి 7 సంవత్సరాల తర్వాత విడుదల, 14 సంవత్సరాల తర్వాత విడుదల అన్నట్లుగా కనపడేది. దీనికంటే ముందుగా అతడు విడుదల చెందాలి అంటే ఆ బానిసకు విమోచన క్రయధనం అనేది చెల్లించాలి. ఆ విమోచన క్రయధనం అనేది చెల్లించినప్పుడు మాత్రమే ఆ బానిస స్వతంత్రుడవుతాడు. పాపాన్ని బట్టి మనము అపవాదికి దాసులుగా మార్చబడ్డాం. ఆ పాపం మన మీద అధికారం చేస్తూ ఉంది. దేవుడు ఏం చేస్తాడంటే విమోచన క్రయధనముగా తన సిలువ రక్తాన్ని మన కొరకు వెలపెట్టి మనల్ని కొన్నవాడుగా ఉన్నాడు. సిలువ రక్తాన్ని కార్చి క్రీస్తు రక్తం చేత మనల్ని వెలపెట్టి మనల్ని విమోచన క్రయధనంగా మనల్ని కొని మనల్ని సంపాదించుకున్న వాడుగా ఉన్నాడు. అందుకే ఇక మీదట మీరు క్రీస్తు ద్వారా క్రీస్తులో జీవించుటకు అంటున్నాడు. నేను లోక సంబంధమైన వాటినన్నిటినీ కూడా అంధకార క్రియలు నేను నాతో పాటు మీరు జీవించాలని అంధకార క్రియలన్నిటిని నేను జయించిన వాడుగా ఉన్నాను అంటున్నాడు. అంటే పాపం మన మీద అధికారము చేయకుండా నిమిత్తము దేవుడు మన నిమిత్తం ఆయన ఏం చేశాడంటే విమోచన క్రయధనముగా చెల్లించబడ్డాడు. కాబట్టి ఇక పాపం మన మీద ఏం చేయటం లేదు. ఎందుకంటే ఆ ఓనర్ ఏమన్నాడు, వీడు నా దాసుడు, వీడు నా బానిస, ఈ బానిస విడుదల తీసుకెళ్తాక వీల్లేదు అంటే, అయ్యా ఆడిని బానిసే, కానీ ఆ బానిసకి నేను విమోచన క్రయధనం చెల్లిస్తున్నా అని విమోచన క్రయధనం చెల్లించడం తర్వాత ఇక నా బానిస అంటాకు వీలేదట. యజమాని అధికారం పోయింది ఎప్పుడైతే ఆ ధనము తీసుకున్నాడు. అట్లాగే మన నిమిత్తము క్రీస్తు విమోచన క్రయధనం చెల్లించినప్పుడు పాపం యొక్క అధికారము మన మీద ఏలుబడి చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రార్థనలోను వాక్యంలోను నిలిచి మనం ఏ పని చేయాలంటే పాపం యొక్క ప్రలోభాలను మనం జయించాలి. పవిత్రాత్మ యొక్క శక్తితో మనం నడిచినప్పుడు పాత స్వభావం అనేది మనం వదిలి కొత్త మనిషిగా మనం మార్చబడతాం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే ఇప్పుడు రక్తం చేత కొనబడిన వారంగా ఉన్నాము కాబట్టి మనం ఎలాగ మార్చబడ్డామో నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఇప్పుడు ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పాపం యొక్క అధికారం
ఒక వ్యక్తి కుటుంబంలో మద్యపానం అనే అలవాటు కలిగిన వాడిగా ఉన్నాడు. రోజు రోజుకి ఆ మద్యపానము ఆ యొక్క అలవాటు తీవ్ర రూపం దాల్చి మద్యపానానికి పూర్తిగా బానిసైపోయిన వాడిగా ఉన్నాడు. భార్య బిడ్డలు ఎంత చెప్పినా కూడా లెక్క చేయలేనంత విధముగా మద్యపానాన్ని నిషేధించలేక అతడు దానికే పూర్తిగా బానిసైపోయాడు. కాబట్టి ఇతరులతో జీవనం కొనసాగించడం క్షేమం కాదనుకొని భార్య బిడ్డలు ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. కొన్ని రోజులు ఇతడు ఈ మద్యపానంలోనే ఉన్నాడు. తర్వాత తన మీద తనకి అసహ్యం వచ్చింది. క్రీస్తు మాటను బట్టి మందిరంలోకి వచ్చాడు. మందిరంలోకి వచ్చి అతడు తన మద్యపానం నిమిత్తము ఆ దురలవాటు నిమిత్తము పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అయ్యా, నేను ఈ అలవాటు నుంచి విడుదల పొందాలి ప్రభువా అని ప్రతిరోజు ఏం చేస్తున్నానంటే మందిరంలోకి వచ్చి అతడు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని వాక్యము చేత విశ్వసించి తన స్వకీయ రక్షకునిగా అంగీకరించిన వాడుగా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత అతడు ఆ మద్యపానం నుంచి సంపూర్ణంగా అతడు విడుదల పొందినవాడుగా ఉన్నాడు. అలా విడుదల పొంది క్రీస్తును తన స్వకీయ రక్షకంగా అంగీకరిస్తూ ముందుకు వెళుతున్నప్పుడు ఆ విషయాన్ని గుర్తించిన కుటుంబం వారు మరలా భార్య బిడ్డలు ఈయన దగ్గరకు వచ్చిన వారుగా ఉన్నారు. ఆ విధంగా మరలా నూతనముగా ఆ కుటుంబం అనేది కట్టబడింది. అంటే ఈ వ్యక్తి మద్యపానము కింద బానిసగా ఉన్నప్పుడు కుటుంబము చెల్లాచెదురైంది. కానీ ఎప్పుడైతే ఈ మద్యపానం అనే అధికారం ఇతరులోంచి బయటకు వెళ్ళిపోయిందో మరలా కుటుంబం అనేది కట్టబడింది. నిత్య జీవం అనేది ఆ కుటుంబంలో, నిత్య శాంతి సమాధానం అనేది ఆ కుటుంబంలో వచ్చి ఉన్నది. అట్లాగే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా పాపం యొక్క అధికారం నుంచి మనల్ని ఆయన విమోచించువాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఏ విధంగా అయితే వచ్చి అయా నన్ను రక్షించు అని వేడుకున్నవాడుగా ఉన్నాడో, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అంటున్నాడు. ఎవరైతే ఆయన యొద్దకు వచ్చేవారుగా ఉంటారో ఆయన వారిని రక్షించేవారుగా ఉంటారు. అప్పుడు వారికి నిజమైన రక్షణ వస్తుంది. రక్షణ అంటే ఇక్కడ ఏమని చెప్పానంటే పాపం యొక్క శిక్ష ఉంటుంది. పాపం యొక్క శిక్ష నుంచి మనం విమోచించబడము. రక్షణ అంటే పాపం యొక్క అధికారం నుంచి మనము విమోచించబడము. మూడవది రక్షణ అంటే పాపం యొక్క ఉనికి నుంచి మనము విమోచించబడము. అదేమిటి అంటే ఒక గ్రామంలో ఒక చెత్తకుండి ఉంది. ఆ చెత్తకుండీలో చెత్త అంతా ఎత్తేసారు, దూరంగా పడవేశారు. కానీ ఇంకా అక్కడి నుంచి ఏమొస్తుందంటే దుర్వాసన అనేది వస్తుంది. ఎందుకు ఇంకా దుర్వాసన వస్తుంది అంటే చెత్తనైతే ఎత్తారు కానీ ఇంకా పూర్తిగా ఆ చెత్తను వారు ఎత్తల. ఎంతో కొంత ఆ దుర్వాసన సంబంధించిన కొన్ని విషయాలను ఆ కుండీలో వదిలిపెట్టారు. అదే పాపం యొక్క ఉనికి అంటే ఆ వదిలిపెట్టిన ఆ యొక్క వస్తువులు బట్టి ఆ యొక్క చెత్తకుండి ఏ విధంగా అయితే వాసన వస్తుందో మన జీవితంలో కూడా పాపానికి సంబంధించిన ఉనికి అనేది ఉన్నట్లే అయితే ఖచ్చితంగా మన జీవితం కూడా ఎలాగుంటుందంటే దుర్వాసన వచ్చేదిగా ఉంటుంది. మరి ఈ పాపం యొక్క ఉనికి అనేది వాస్తవం కదా. మరి ఈ వాస్తవమైన ఉనికి నుంచి మనం ఎలాగ విడుదల పొందగలుగుతాం? 1 యోహాను 1 అధ్యాయము 18వ వచనము. మనము 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకుంటే, వాక్యం చెప్తుంది ఎవరిని అబద్ధంగా మనము పాపము లేని వారమని చెప్పుకున్నట్లయితే మనల్ని మనమే మోసగించుకున్న వారం అవుతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇంకా చాలామంది నాలో పాపము లేదు అంటున్నారు, కానీ పాపానికి సంబంధించిన ఉనికి మనలో ఉంది. దేవుడు అదే అంటున్నాడు, నీలో పాపానికి సంబంధించిన ఉనికి నీలో ఉంచుకొని పాపము లేనివాడు అని చెప్పుకుంటున్నావు, కానీ నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. అందుకే నీ జీవితంలో ఏమి లేదు అంటే రక్షణ అనేది లేదు. అలాగే మనలో చాలామంది ఎలాంటి వారు అంటే, నీటిలో చేప ఉంటుంది, ఆ చేపను గనక నీటిలోంచి బయటకు తీసుకొచ్చినట్లయితే ఏమవుతుంది? వెంటనే తన జీవం కోల్పోతుంది. అట్లాగే పాపం అనే బ్రతుకులో మనం బ్రతుకుతున్న దానిలోంచి బయటకు వస్తే మనం చనిపోతామేమో అన్న భయం మనలోకి వచ్చేస్తుంది. అందుకే పాపానికి సంబంధించిన ఉనికి మనలో ఇంకా కొంచెం ఉంచుకుంటున్నాం.
ఆత్మీయ తల్లిగారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చేవాడు. ఆ వ్యక్తి దేవుని నమ్ముకున్నవాడుగా ఉన్నాడు, రక్షణ పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే తల్లిగారికి ఆయన దగ్గర ఏమొస్తుందంటే చుట్టవాసన వస్తుందంట. ఏం వాసన వస్తుందట అండి? చుట్టవాసన వస్తుందట. అయ్యా ఏమిటయ్యా ఈ వాసన వస్తుంది అంటే, అమ్మా ఇదిగోనమ్మా అని సూర్లో ఉన్న చుట్టను తీసుకొచ్చి చూపించాడట. అదేమిటయ్యా నువ్వు దేవుని నమ్ముకున్నావుగా అంటే, నేను దేవుని నమ్ముకున్నానమ్మా, బాప్తీసం సంస్కారం తీసుకున్నప్పుడు చుట్ట దాగనన్నాడట. ఏం దాగనాడంటండి? సంస్కారం తీసుకున్నప్పుడు మాత్రము చుట్ట దాగను. కానీ దానికి తాలూకా ఉనికి ఏముంది? ఇతనిలో కనబడుతూనే ఉంది. ఈయనేమన్నాడు? నేను సంస్కారం తీసుకున్నా, రొట్టి ద్రాక్షరసం తీసుకున్నా అంటున్నాడు. అంటే అట్లా అనుకొని ఈ అలవాటు మానకపోతే మనల్ని మనమే ఏం చేసుకున్నట్టు? మోసపరుచుకున్నట్లు. రక్షణ అంటే పాపం యొక్క శిక్ష ఉంటుంది. ఆ పాపం యొక్క శిక్ష నుంచి మనము విమోచించబడము మొదటి మాట. రక్షణ అంటే విమోచించబడడం మాత్రమే కాదు, పాపం యొక్క శిక్ష నుంచి, పాపం యొక్క అధికారం నుంచి మనం విమోచించబడాలి రెండవ మాట. రక్షణ అంటే అధికారం నుంచి విమోచించబడడం మాత్రమే కాదు, ఆ ఉనికి నుంచి కూడా మనం ఏం చేయాలంటే విమోచించబడాలి. ప్రకటన రాసిన గ్రంథము 2వ అధ్యాయము 21వ అధ్యాయం 4వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. ఇది చూడండి, ఎవరైతే ఈ పాపం యొక్క ఉనికి నుంచి విమోచించబడతారో వారి భవిష్యత్తులో వారిలో ఏముండదంటే పాపము తాలూకు ఆనవాలు ఉండదు. కాబట్టి దేవుడు వారి కన్నుల బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఇక దుఃఖము అనేది, కన్నీరు అనేది వారికి ఉండదు. 21వ అధ్యాయం 27వ వచనము. ప్రకటన రాసిన గ్రంథం 21:27. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు. అంటే ఎవరైతే పాపం యొక్క ఉనికి నుంచి విమోచించబడతారో వారికి ఇక దుఃఖము కన్నీరు ఉండదటండి. వారు నూతనమైన యెరూషలేములోనికి వారు అడుగు పెడతారు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన వారు, పాపం యొక్క ఉనికి నుంచి విమోచించబడిన వారు, వారు నూతనమైన యెరూషలేములోకి వారు అడుగు పెట్టేవారుగా ఉంటారు. అంటే క్రీస్తు నందులో ఉన్నవారికి ఏముంటుందంటే నిత్య జీవం. క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి, వారికి ఇక మరణం అనేది ఉండదు అని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షణ నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు పాపం యొక్క ఉనికి మనలో ఉన్నట్లయితే మనం విమోచించబడం. కానీ పాపం యొక్క ఉనికి నుంచి మనం విమోచించబడితే మన పౌరస్థితి ఎక్కడ ఉందంటున్నాడు? పరలోకమందుంది అంటున్నాడు. అంటే భవిష్యత్తులో కూడా పాపం యొక్క ఉనికి నుండి మనకేం కలగజేస్తారంటే విమోచన. అంటే పరలోకంలో ఉన్న వారికి ఇక ఏముండదంటే పాపం యొక్క ఉనికి అనేది ఉండదు. వారి జీవితంలో దుఃఖము కానీ కన్నీరు కానీ ఉండదు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ చాలా వ్యర్థాలతో కూడిన పరిస్థితుల మధ్య ఒక వ్యక్తి జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఈ దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాల నుంచి దూరంగా వేరే ప్రాంతంలోకి వెళ్ళి అతను నివాసం చేశాడు అనుకోండి. ఆ దుమ్ము ధూళికి సంబంధించిన అనుభవాలు అనేవి ఇతనికి తాకో. అతడు చాలా పవిత్రంగా ఉంటాడు. అట్లా ఈ లోక మాలిన్యమ చేత మనం అందరము అంటబడి ఉన్నవాం కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా మనల్ని ఏం చేస్తుందంటే పాపం అపవిత్రపరుస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే కృపచేత రక్షించబడి క్రీస్తును తన స్వకీయ రక్షకంగా అంగీకరిస్తూ ఉంటారో అలా అంగీకరించబడిన వారు పాపం యొక్క శిక్ష నుంచి విమోచించబడతారు. 2, పాపం యొక్క ప్రభుత్వం నుంచి విమోచించబడతారు. 3, పాపం యొక్క ఉనికి నుంచి వారు విమోచించబడేవారుగా ఉంటారు. పాప ప్రభావం ఉన్నా కూడా మనము దేవుణ్ణి రక్షకంగా అంగీకరించినట్లయితే పరలోకం ఏం చేస్తుందంటే, ఇక్కడ ఈ లోకంలో పాప ప్రభావం ఉంది, కానీ మనము దేవుణ్ణి స్వకీయ రక్షకంగా అంగీకరించి విశ్వసించినట్లయితే
ఈ ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు, ఇక్కడ ఏమైనా పరలోకం మన కోసము ఎదురు చూస్తుంటుంది. మనము కూడా ఈ లోకంలో జీవించినప్పుడు నిత్య జీవము కోసం ఎదురు చూస్తూ బ్రతకాలి. ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వతమైన లోకం ఉంది. ఆ లోకంలో నేను జీవాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఈ లోక విషయాల్లో మనము పాపం యొక్క ఉనికిని మనము కలిగి ఉండకూడదు అని పవిత్రముగా సాధ్యమైనంత వరకు జీవించడానికి మనము ప్రయత్నం చేయవారుగా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న బాలుడు చిన్ననాటి నుంచి గుడ్డితనం కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ అతనికి తెలుసుకున్నాడు, ఎవరి ద్వారానో ఆపరేషన్ చేస్తే కంచూపు వస్తుందని. దేవుని యొక్క మహాకృప ఏం చేస్తుందంటే అతనికి ఆపరేషన్ అనేది జరిగించారు. సర్జరీ ద్వారా అతడు చూపును అనేది పొందుకున్నవాడుగా ఉన్నాడు. తొలిసారిగా అతడు ఏం చేస్తాడంటే సూర్య యొక్క కాంతిని అతడు చూచిన వాడుగా ఉన్నాడు. అట్లాగే మనము కూడా ఈ పాపం యొక్క ఉనికి మధ్య మనము జీవనము కొనసాగిస్తున్న వారుగా ఉన్నాం. క్రైస్తవునికి ఒక దర్శనం ఉండాలి. నేను ఇక్కడ కన్ను మూస్తానేమో కానీ పరలోకంలో నేను నా కన్నులు తెరుస్తాను, నిత్య జీవంలోకి నేను అడుగు పెడతాను, పరలోక రాజ్యంలో నేను అడుగు పెడతాను అన్న ఒక దర్శనము అతడు కలిగి నిత్య జీవం కొరకు భూమి మీద అతడు జీవించినట్లయితే, గుడ్డివాడు మొదట చూపు లేనివాడే ఆపరేషన్ తర్వాత ఏ విధంగా అయితే కాంతిని చూడగలిగాడో, మనం ఈ లోకంలో యుగ సంబంధమైన దేవత మన కళ్ళకు అంధకారం కలగజేసిన మనము రక్షణ పొందిన వారముగా ఉన్నట్లయితే, అప్పుడు ఈ రక్షణ ఏం చేస్తుందంటే మనల్ని పరలోకానికి వారసులుగా చేరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్న మాట, రక్షణలో 3 కోణాలు ఉన్నాయి. ఒకటి, పాప శిక్ష నుంచి విమోచించబడము, జాగ్రత్తగా వినాలి. 2, పాపం యొక్క అధికారం నుంచి విమోచించబడము. 3, పాపం యొక్క ఉనికి నుంచి విమోచించబడ్డాం. 3 విషయాలు మీరు నాకు చెప్పండి. నేనంట మొదటిది ఏంటి? రక్షణ అంటే పాపం యొక్క శిక్ష నుంచి మనము విమోచించబడ్డాం. 2, పాపం యొక్క అధికారం నుంచి మనం విమోచించబడడం. 3, పాపం యొక్క ఉనికి నుంచి మనము విమోచించబడమే రక్షణ. కాబట్టి నీ హృదయాన్ని నువ్వేం చేసుకోవాలంటే సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు మనమందరము కూడా పాపము లేని స్థలమైన పరలోకానికి వెళ్ళాలి అన్న నిశ్చయత కలిగి ఈ లోకములో నిన్ను నీవు పవిత్రపరచుకొనొచ్చు, నిందారహితుడిగా పరలోకమందు నిత్య జీవమందు నిరీక్షణ కలిగి నువ్వు జీవించాలి. అక్కడ దుఃఖము కన్నీరు ఉండదటండి, ఆకలి ఉండదు అంటున్నాడు. ఇట్లాగే ఒక కుమారుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాడిగా ఉన్నాడు. మరణకరమైన రోగం, చాలా బాధను అనుభవిస్తున్నవాడుగా ఉన్నాడు. ఆ బాధను తట్టుకోలేక కుమారుడు తల్లిని అడుగుచున్నవాడుగా ఉన్నాడు, అమ్మా ఇక ఈ బాధ నాకు తొలగిపోదా, ఈ బాధతోనే ఉండాలా నేను అంటే ఆ తల్లి ఏం చెప్పాలో అర్థం కాల. అమ్మ పరలోకం అంటున్నారు కదమ్మా, దేవుని నమ్ముకుంటే పరలోకం చేరతారంటున్నారు కదమ్మా, మరి పరలోకం వెళ్ళినా కూడా ఈ బాధ అనుభవించవలసిందేనా, ఈ బాధతోనే నేను బ్రతకాల్సిందేనా అని అంటే ఆ తల్లి చాలా కన్నీటితో ఆ బిడ్డతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అయ్యా మనం పరలోకం చేరామంటే ఈ లోకంలో అనుభవించిన వ్యాధి, బాధ, కష్టము, కన్నీరు ఇవేమీ ఉండవురా. పరలోకంలో చక్కగా ఆకలి లేని రాజ్యము, దప్పిక లేని రాజ్యము, వ్యాధి లేని రాజ్యము, బాధ లేని రాజ్యమురా అని ఆ తల్లి చెప్పినప్పుడు వెంటనే ఆ కుమారుడు అన్నట, వెంటనే నేను పరలోకానికి వెళ్ళిపోతానమ్మా. ఆ మాట తల్లి యొక్క హృదయాన్ని ఎంతగానో కదిలించింది. కదిలించినా కూడా ఆమెకు ఒక నిరీక్షణ వచ్చింది. ఏమిటా నిరీక్షణ తెలుసా? ఈ లోకంలో నా బిడ్డ బాధ అనుభవిస్తున్నాడు, కానీ పరలోకంలో దేవుని దగ్గర సంతోషం అనుభవిస్తాడు కదా అన్న ఒక నిరీక్షణ ఆమెని బిడ్డను బట్టి ధైర్యం తెచ్చుకునేలా చేసింది. హల్లెలూయా. అందుకే నేను చెబుతున్న మాట, మనమందరము కూడా ఈ లోకాన్ని విడిచి ఒక లోకానికి, పరలోకానికి వెళ్ళవలసిన వారమే. అది రక్షణ పొందుకున్న వారికే సాధ్యమవుతుంది. రక్షణ పొందుకున్న వారికే అది సాధ్యమవుతుంది. రక్షణ అంటే
పాపం యొక్క శిక్ష మన మీద ఉంది, దాని నుంచి విమోచించబడ్డాం. రక్షణ అంటే పాపం యొక్క అధికారం మన మీద ఉంది, దాని నుంచి మనం విమోచించబడ్డాం. రక్షణ అంటే పాపం యొక్క మురికి మనలో ఉంది, దానిలోంచి మనము అలా విమోచించబడాలి అంటే మనము దేవుని ప్రేమను కలిగిన వారుగా ఉండాలి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి నేనేం చేశాడంటే తప్పిపోయిన కుమారుని మీద తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుని ఏ విధంగా ముద్దు పెట్టుకున్నాడో అట్లాగే మనము నశించిపోకుండా నిమిత్తము తన స్వకీయ కుమారుని ఈ లోకానికి పంపించిన వాడుగా ఉన్నాడు. తల్లి దృష్టిలో కుమారుడు ఎంత తిరుగుమోతైనా తాగుమోతైనా జైల్లో ఉన్నా ఇతడు నా కుమారుడే, వీడిని నేను వదలను అంటుంది. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీవు ఎంత తిరుగుబోతువైనా తాగుబోతువైనా పాపివైనా నిన్ను అంటున్నాడు, నువ్వు నా కుమారుడివే, నేను నిన్ను రక్షిస్తానంటున్నాడు. అందుకే నీ నిమిత్తం ఆయన సిలువ యాగము, సిలువ బలి అనేది ఆయన అర్పించిన వాడుగా ఉన్నాడు. ఆయన అర్పించేవాడిని, ఇదిగో నేను విలువ పెట్టి నేను నిన్ను కొనుక్కున్నా, నా స్వకీయ రక్తం చేత నేను కనుక్కున్నా అని దేవుడు ఏం చేశాడు, నిన్ను తనలో ముద్ర వేసుకున్నవాడుగా ఉన్నాడు. మొదటగా ఆయన నిన్ను ప్రేమించి నీ నిమిత్తం ఆయన ప్రాణం పెట్టిన ఆయన ఏం చేశాడంటే ఆయన ముద్ర అనేది వేసుకున్నవాడుగా ఉన్నాడు. ముద్ర అనేది వేసుకున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు సముద్రంలో ప్రయాణం చేసే నౌక ఉంటుంది. ఆ నౌక మునిగిపోచు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కెప్టెన్ అండి ఇదిగో లైవ్ ఆ యొక్క బోట్లోకి రండి అంటూ ఉన్నాడు. ఎవరైతే ఆ కెప్టెన్ మాటిని లైవ్ బోట్లోకి వచ్చారో వారు ఏమయ్యారంటే రక్షించబడ్డారు. ఎవరైతే కెప్టెన్ మాట వినలేదో వారు సముద్రంలో మునిగిపోయారు. అట్లాగే నిత్య జీవం నాలో ఉంది, నా ఎద్దకు వచ్చేవాడు నేను ఏమాత్రం తృణీకరించను అని దేవుడు చెబుతూ ఉన్నప్పుడు ఆయన మాట విని వచ్చినట్లయితే పాపం యొక్క శిక్ష, పాపం యొక్క అధికారము, పాపం యొక్క ఉనికి నుంచి మనం విమోచించబడిన వారుగా ఉంటాం. ఇంకొంచెము మనం చూసుకున్నాం, ఎప్పుడైతే పాపము యొక్క అధికారము, శిక్ష, ఉనికి నుంచి మనం విమోచించబడిన వారుగా ఉంటామో గతము నుంచి మనం విమోచించబడతాం. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటూ ఉంటాడు. అపవాది నువ్వు గతములో ఎట్లాంటి వాడివి, ఎట్లాంటి దానివి అంటూ ఉంటాడు. కానీ దేవుడు తన రక్తము చేత పాపములన్నీ కడిగి వేశాడు. టీచర్ గారు బోర్డు మీద అక్షరాలన్నీ డస్టర్తో ఏ విధంగా అయితే చెరిపివేశాడో తన రక్తము చేత పాపాలన్నీ కూడా ఏం చేశాడంటే గత కాలపు పాపాలన్నీ కూడా ఆయన చెరిపివేసిన వాడిగా ఉన్నాడు. వర్తమానంలో స్వేచ్ఛ అంటే మనలో చాలామందికి భయము, మనలో చాలామందికి ఏముంటుందంటే అసూయ, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇతరులు మన గురించి ఏం చెప్పుకుంటున్నారో, ఇతరులు మన గురించి ఏం మాట్లాడుకుంటారో, ఈ భయము, ఈ యొక్క అసూయ సంబంధించిన విషయాలు, వర్తమానం సంబంధించిన వీటి నుంచి కూడా దేవుడు మనకేం చేస్తాడంటే పాప భయము నుంచి మనల్ని విడుదల తీసుకొస్తాడు. భవిష్యత్తులో కూడా దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఒక కాపుదల ఇస్తాడు. ఏంటి భవిష్యత్తులో కాపుదల అంటే ముందుగా ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన నరకం నుండి తప్పించబడతాం, నిత్య మరణం నుండి ఆ యొక్క కాలుచున్న అగ్నిగుండం నుంచి తప్పించబడతాం. గంటల కారు వాడు వచ్చి ఏ విధంగా అయితే కాలుచున్న ఇంట్లో వారిని తాను ప్రాణం పెట్టి రక్షిస్తూ ఉంటాడో అట్లాగే ఆయన అగ్ని గంధకాల్లో కాలుచున్న నిన్ను తన ప్రాణం పెట్టి రక్షించి ఎక్కడ తీసుకొచ్చాడంటే ఆ యొక్క పరలోకంలోకి తీసుకొచ్చాడు. అందుకే భవిష్యత్తులో అంటే రక్షణ అనేది గత కాలంలో తాలూకు అనుభవాల్లోనూ, వర్తమాన కాలపు అనుభవాల్లోనూ, భవిష్యత్ తాలూకు అనుభవం అంటే నరకము నుండి, నిత్య మరణము నుండి, నరకాగ్ని నుండి మనం తప్పించబడతాం మాత్రమే కాదు కానీ ధవళ వర్ణ సింహాసన తీర్పులో నుంచి కూడా మనం తప్పించబడతాం. జడ్జి గారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ జడ్జి గారు అన్నారు, ఇక నీకు ఏ శిక్షా విధి లేదు అని కొట్టేసాడు అనుకోండి. అట్లాగే ఆ ధవళవర్ణ సింహాసనం ఎదుట మనం ఆయన రక్తం చేత కడగబడినప్పుడు నీకు ఏ శిక్షా విధి లేదు అని చెప్పినప్పుడు మనం రెండో మరణంలోంచి తప్పించబడి నిత్య జీవంలోకి నడిపించబడతాం. అటువంటి ధన్యత దేవుడు మనెల్లరికీ దయచేయునుగాక. రక్షణ గురించిన నిశ్చయత ఇది. రక్షణ అంటే మళ్ళా చెప్పండి, పాపం యొక్క శిక్ష నుంచి విమోచించబడ్డం. రెండు, రక్షణ అంటే పాపం యొక్క అధికారం నుంచి విమోచించబడ్డం. మూడు, రక్షణ అంటే పాపం యొక్క ఉనికి నుంచి మనం విమోచన. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి సిలువ రక్తము కార్చి ఆయన సిలువ యాగమైన వాడిగా ఉన్నాడు, మనల్ని ముద్రించుకున్నాడు. అలా ముద్రించుకున్న వారికి ఏం చేశాడంటే నిత్య జీవము అనేది ఇచ్చిన వాడిగా ఉన్నాడు. అటువంటి ధన్యత కుడి వచ్చిన మనెల్లరికీ దయచేయునుగాక.
ఇప్పుడు చెప్పండి, రక్షణ అంటే మతమా లేకపోతే రక్షణ అంటే మార్గమా? రక్షణ అంటే మతము కాదు, కానీ న్యాయ తీర్పులో నుంచి మనము తప్పించుకోవడము. ఇటువంటి అనుభవాల చేత మనము దృష్టిలో ఉంచుకొని మనం ఈ న్యాయ తీర్పులోంచి తప్పించుకోవాలంటే నిత్య జీవం పొందాలి. నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని స్వకీయ రక్షకునిగా అంగీకరించాలి. అదే నిజమైన రక్షణ. దేవుడి కొద్ది మాటలు మన వీడికిలో దీవించునుగాక.